ఇంక ఇంటికొచ్చేసాను. ఇప్పుడే ఇంటికొచ్చేసి చూస్తే అసలు ఆ చెట్లు అన్నీ ఎక్కడికెక్కడికి మొత్తం ఎండిపోయి ఉన్నాయి. అసలు ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో చెట్లు, చాలా గ్రీనరీగా ఫ్లవర్స్‌తో చాలా చాలా బాగున్నాయి అసల. మొత్తం చూడండి ఎండిపోయినాయి అసల. మన ఇంటి దగ్గర చూడు అసలు గులాబీ పూలు ఎన్ని గులాబీ పూలు ఉన్నాయో, ఒక్క గులాబీ పువ్వు కూడా కాయలేదు. మొత్తం ఎండిపోయినాయి చెట్లతో సహా. మొత్తం ఎందుకో చిన్న చిన్న ప్లాంట్స్ ఉండేవి అసలు ఎటు వెళ్ళిపోయినాయి. చూడండి ఈ టైంకి నాన్న అసలు ఎప్సమ్ మాలేసుకొని అసలు చాలా చాలా ఎంతో అసలు చాలా బాగుండేవాడు. అసలు ఇల్లు కూడా చూడండి అసలు ఎంత నీట్గా కట్టుకున్నాడో. పాపం అంతా ఆయన ఇష్టం వచ్చినట్లే ప్రతిదీ కూడా. నేను ఇంత చదువుకున్నా కానీ ఏం చేసినా కానీ అంతా నాన్న టేస్ట్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. నీ ఇష్టం నాన్న అని చెప్పేవాడిని. ఇల్లు కట్టుకునేటప్పుడు నా టేస్ట్ ఒక్కటి కూడా లేదు. అంతా నాన్న టేస్ట్లే, మన ఏం లేవు అసలు. కంప్లీట్గా ఆయన కోరిక మరికే పెయింటింగ్తో సహా మొత్తం ఆయన కోరికతో చేసినవే. ప్రతిదీ కూడా నాన్న టేస్ట్లే. అసలు చూడు ఏటికై భలే డివైడ్గా కట్టుకున్నాడు. పని సామాను పెట్టుకోవడానికి ఒక రూము, కర్రలు పెట్టుకోవడానికి ఒక ప్లేసు, మామూలుగా బయట వాకింగ్ చేస్తానికి నాన్న కోసం ఒక ప్లేస్ పెట్టుకున్నాడు. అసలు ఎంత బాగా, అది సైకిల్ కూడా తెచ్చుకున్నాడు. బ్లడ్ సర్క్యులేషన్ బాగుండిద్దని చెప్పాడు డాక్టర్. అందుకని చెప్పి సైకిల్ కొనుక్కొచ్చుకుని చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, అవి నేను బాగు చేపిస్తాను నాన్న బెంగళూరు నుంచి వచ్చినాక అని చెప్పాను. మా సైకిల్ కూడా అంతే ఉండిపోయింది. ఇంకా నాన్న కోసం ఎన్నో చేసుకున్నాడు పాపం. చాలా చాలా కష్టపడి పైకి వచ్చాడు నాన్న. ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. చిన్నప్పుడే అసలు పనికి వెళ్ళిపోయాడు చదువుకోకుండా. అప్పటి నుంచి ఎదిగి లంచెలుగా ఎదిగి మేస్త్రి అయిపోయాడు. పెద్ద మేస్త్రి అయిపోయాడు నాన్న ఊళ్ళో. మరి ఏందో దేవుడు ఎట్లా చేశాడు. ఖచ్చితంగా ఎంజాయ్ చేసే టైంకే తీసుకెళ్ళిపోయాడు. చూడండి వినాయకుడు బొమ్మ, అసలు నాన్న ఎంతో ఇంట్రెస్ట్గా వినాయకుడు బొమ్మ పెట్టించుకున్నాడు. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని చెప్పేసి చాలా ఇష్టంతో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కట్టించుకున్నాడు అసలు నాన్న. అసలు వినాయకుడు బొమ్మ కోసం చాలా కేర్ తీసుకున్నాడు అసలు. నేను బ్యాగ్ కూడా లోనకి తీసుకెళ్ళలేదు, ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేక. అది మా తమ్ముడికి ఎవరో చెప్పినట్టున్నాడు. తమ్ముడు అంటే అన్న కొడుకు. తమ్ముళ్ళనే చూస్తాను ఎప్పుడు అని నేను. వచ్చాడు నా కోసం. బండి ఇది నాన్న కోసం ఫస్ట్ ఇన్ఫోసిస్లో జాబ్ రంగాల్లో కనిపించిన బైక్ ఇది. చూడండి 3 బైకుల మీద నాన్న ఫోటో ఉంటుంది కంపల్సరీగా. బ్యాగ్ బయటే పెట్టేస్తే తీసుకెళ్ళడానికి వచ్చాడు. అసలు ఎంత బాధ అంటే అంత బాధగా ఉంది అసలు చెప్పేది కాదు. ఇదే బండి మీద కూర్చొని నాన్న ఎంతోమందికి హెల్ప్ చేశాడు, చాలా మాట్లాడాడు, ఎన్నో చేశాడు ఇక్కడ.